ఆస్ట్రేలియాలో ఒక ప్రవాస భారతీయుడిగా జనసేన అధిష్టాన వర్గానికి ఒక చిన్న విజ్ఞప్తి. మీరందరూ కూడా మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడి పనిచేసి మీ ఆశయాలకి అనుగుణంగా పనిచేసే వాళ్ళకి మీరు అవకాశాలు ఇస్తారు అని చెప్పి మొదటి నుంచి మీ దగ్గర నుంచి వినపడుతున్నటువంటి విషయం. ఆస్ట్రేలియాలో మీరు గుర్తించాల్సిన వ్యక్తి, మీరు గుర్తించని వ్యక్తి ఈరోజు వరకు ప్రభాకర్ అగ్రజ. అతను మీ జెండాని మొదటి రోజు నుంచి మోస్తూ, మీకోసం మొదటి రోజు నుంచి కష్టపడుతూ, మీకోసం అనేక రకాలుగా శ్రమిస్తూ, మీ అభ్యున్నతే తన ఫ్యూచర్గా ఎంతో మనస్సాక్షితో పనిచేస్తున్నటువంటి అటువంటి కార్యకర్తని మీరు సముచితమైన పొజిషన్ కల్పించి సముచితమైనటువంటి పొజిషన్ ఇవ్వాల్సిన బాధ్యత జనసేన అధిష్టానం మీద ఎంతైనా ఉంది. మీరందరికంటే డిఫరెంట్ అని నిరూపించాలి. కష్టపడి పనిచేసిన వాళ్ళని ఆదరించాలి. ఎవ్వరూ లేని రోజున ప్రభాకర్ అగ్రజ అనేటువంటి ఈయన నాకు ఎప్పటి నుంచో సుపరిచితుడు. నేను సుపరిచితంతో చెప్పట్లేదు, కానీ ఇతనికి రాజకీయాల మీద అవగాహన లేకపోయినా మీ విషయంలో మాత్రం ఎటువంటి అత్యుత్సాహంతో, అతి ఉత్సాహంతో ఎంతో గట్టిగా పనిచేస్తూ అటువంటి వ్యక్తిని మీరు వదులుకోవటం అనేది అది కొంచెం కరెక్ట్ కాదు. జనసేన అధిష్టాన వర్గం ఈ విషయం మీద తీవ్రంగా పునరాలోచించాలి. మీరు అన్ని పార్టీల కంటే వేరు అని నిరూపించాలి. ప్రభాకర్ అగ్రజకి సముచితమైన స్థానం కల్పించాలి. థ్యాంక్ యూ.